యుఎన్ కూడా యాక్షన్ తీసుకోకపోవడానికి లేకపోతే నివేదికలను అంత సీరియస్ గా తీసుకోకపోవడానికి అక్కడ మైనారిటీలుగా ఉన్నది హిందువులు అనేటువంటి ఒక చిన్న చూపు అనేది ఎందుకంటే ఈ రోజు వరకు రోజా గారు మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే హిందువులకి శాంతి ఈరోజు మనకే చెప్తారు సెక్యులర్ స్పిరిట్, శాంతితత్వము, ప్రేమతత్వం, మనమే సైలెంట్గా ఉండాలి, మనమే అడ్జస్ట్ అయిపోవాలి, మనమే 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 అని మనకి ఈరోజు బ్రెయిన్ వాష్ చేశారు. ఇటువంటి నరేటివ్స్తో మనకి కొన్ని సంవత్సరాలుగా మన బ్రెయిన్ వాష్ చేశారు. ఐ థింక్ ఇట్స్ హై టైం. ఈరోజు ప్రపంచ దేశాల్లో మిగతా ఏ దేశంలో కూడా అన్య మతస్థుల మీద చిన్న దాడి జరిగినా కూడా ఖండిస్తున్న ఈ ప్రపంచ దేశాలు కావచ్చుగాక లేదా ఐక్యరాజ్య సమితి కావచ్చుగాక ఈరోజు హిందువుల మీద జరుగుతున్న దాడిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు? వీళ్ళు ఎందుకు వీక్షిస్తున్నారు? ఎందుకు చూస్తూ ఆనందిస్తున్నారు? ఇది పైశాచిక తత్వం కాదా అంటాను నేనైతే. ఎందుకు మనం మాత్రం ఉపేక్షించాలి? ఈరోజు విశ్వగురుగా చెప్పుకుంటున్న భారతదేశము ఈరోజు ఇది మతానికి సంబంధించింది కాదు, ఇది మానవత్వానికి సంబంధించించింది. ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా బట్టలు ఊడదీసి చెట్టుకు కట్టేసి కొట్టి చచ్చేంత వరకు కొట్టి తర్వాత మనిషిని నిలువులా దహనం చేస్తూ ఉంటే ప్రపంచ దేశాలకి కళ్ళు ఉన్నాయా పోయాయా? నేను ఇదే అడుగుతున్నాను ఈరోజు. మానవత్వం ఉందా లేదా? మానవత్వంతో ఆలోచించాల్సినవి ప్రపంచ దేశాలు, అలాగే యుఎన్. భారతదేశానికి ఏమైంది? భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీల కళ్ళు ఏమైపోయినాయి? కాకులు ఎత్తుకుపోయినాయా? అంటే ఇక్కడ ఏదైనా మైనారిటీ వాళ్ళకి చిన్న కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే వీళ్ళ కళ్ళల్లోంచి రక్తం వచ్చేదాకా ఏడుస్తారే. మీకు చెప్పమంటారు రోజా గారు, ఈ రోజు ఏ దేశంలో లేని అద్భుతమైన మైనారిటీ వెల్ఫేర్ అనేది కేవలం భారతదేశంలో మాత్రమే ఉంది. కరెక్ట్. భారతదేశంలో మాత్రమే మైనారిటీస్కి పూర్తి ఫ్రీడము, పూర్తి హక్కులు. వాళ్ళు క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు వాళ్ళు అనేక రంగాలలో నిష్ణాతులుగా చాలా పెద్ద పెద్ద వాటిల్లో పెద్ద పెద్ద పొజిషన్స్, పూర్తి స్వేచ్ఛ వాళ్ళకుంది, గౌరవం వాళ్ళకుంది. అన్నీ ఉన్న దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం మాత్రమే అని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకెక్కడికి వెళ్ళినా కూడా మీరు, ఎందుకంటే నేను వెళ్ళాను కాబట్టి, నేను చూశాను కాబట్టి నాకు తెలుస్తుంది. కాబట్టి ఆ ఉన్న కొద్దిపాటి పరిజ్ఞానంతో మీకు చెప్తున్నాను. బట్ ఇక్కడ మరి హిందువులు మైనారిటీస్గా ఉన్న ప్లేసెస్లో ఎందుకు అవుతుందండి? ఎక్కడో కాదు, ఎక్కడైనా కూడా అధిక సంఖ్యలో హిందువులు ఉన్న చోట మిగతా వాళ్ళు బాగానే ఉంటున్నారు. మరి అధిక సంఖ్యలో అన్య మతస్థులు ఉన్న చోట, అది ఈ ప్రాంతాలు కావచ్చు, వేరే దేశాలు కావచ్చు, అక్కడ ఎందుకు వీళ్ళకి కనీసం మనుషులనే గౌరవం కూడా లేకుండా వాళ్ళని హీనాదిహీనంగా ట్రీట్ చేస్తున్నారంటే వీళ్ళకేమైంది? అండ్ వాట్ అబౌట్ ఇంటర్నేషనల్ మీడియా? వై ఇస్ ఇట్ నాట్ రిపోర్టింగ్? మిగతా చాలా ప్రముఖ మీడియా సంస్థలు ఎందుకు ప్రస్తావించటం లేదు? సోషల్ మీడియా ఆధారంగానే చాలా వరకు బయటకు వస్తున్నాయి. కానీ ప్రిజుడీస్ మీడియా అనేది ఇప్పుడు ఏదైతే మనం ఫోర్త్ పిల్లర్గా చెప్పుకుంటామో వాళ్ళు ప్రిజుడీస్, డిస్క్రిమినేషన్ ఉండకూడదు కదా. మరి ఈరోజు ఎందుకు ఇవన్నీ కూడా దాచేస్తున్నారు? ఎవరిని ప్లీజ్ చేయడానికి, ఎవరిని కన్విన్స్ చేయడానికి? ఈరోజు హిందువులు బాధపడుతూ ఉంటే, దహించేస్తూ ఉంటే ఆడపిల్లలకి రక్షణ లేదు, మగవాళ్ళకి రక్షణ లేదు, అసలు ఆ హ్యూమన్ రైట్స్ అనేది లేనే లేదు. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరుగుతున్నప్పుడు నాకు తెలిసి ఇంకా ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే కశ్మీర్లో మన జరిగిన దానికి భారత ప్రభుత్వం ఎటువంటి అయితే ఒక రియాక్షన్ ఆపరేషన్ సింధూర్ చేసిందో అలాంటి ఇంకొక ఆపరేషన్ సింధూర్ రావాల్సిందే. ఏ హిందువు పైన చొంటి మీద చెయ్యి వేసినా, ఇక్కడ హిందువులనే కాదండి, మానవత్వం మీద చెయ్యి వేస్తే భారత్ ఊరుకోదు అని లౌడ్ అండ్ క్లియర్ మెసేజ్ భారత ప్రభుత్వం తప్పకుండా ఇవ్వాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు చూడండి, కలకత్తాలో ఇప్పుడు మీరు చూడండి లైవ్గా నడుస్తుంది. ఇప్పుడు కేవలం కొన్ని హిందూ సంఘాలు వాళ్ళు ముందుకొచ్చి ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే, బంగ్లాదేశ్ హై కమిషన్ ముందు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే, ఎందుకు అని నిరసన ప్రకటిస్తూ ఉంటే, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఏం చేస్తుందండి? మమతా బెనర్జీ, మమత అని పేరు పెట్టుకున్న ఆవిడకి కనీసం మమత, కరుణ, దయ అని లేకుండా ఒక పూర్తి జంగల్ రాజులో ఆవిడ వ్యవహరించిన శైలి మనం చూస్తూ ఉంటాం. ఇది నిజంగా కూడా ఒక చంపపెట్టు. ఈరోజు చంపపెట్టు ఎవరికని చెప్పంటారా? హిందువులకి. ఈరోజు హిందువుల మౌనం ఎంత చేటు. ఈరోజు మనం ఏదైతే శాంతితత్వము, మానవత్వము, మనం ఏదో ఉండాంలే, మన పని మనం చేసుకుందామని ఒక ఆలోచన, విధి విధానాలు మనకు మారకపోతే, మనం ప్రశ్నించకపోతే, మనం నిజంగా రోడ్ల మీదకి వచ్చి నిరసన ప్రకటించకపోతే మనకి నిజంగా ఈ ఉండే హక్కు కూడా ఉండదని నేను చెప్తాను. ఇప్పుడు యూనస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ పెచ్చిమీరిపోయినాయి. ఇలా హిందువులపై కావచ్చు, లేకపోతే మన ఆలయాలపై ధ్వంసం చేయడం కావచ్చు. 100 ఆలయాలు 200 ఆలయాలు చెప్తున్నారు. ఎందుకు? వాళ్ళకి ఏమిటి కక్ష? ఆలయాలు అనేది ఇట్స్ కల్చరల్ లెగసీ. ఈరోజు ఆలయాలు ధ్వంసం చేయడం అంటే వాళ్ళకున్న నీచమైన ఆలోచన బయటపడుతోంది. ఈరోజు మీరు నేను కట్టించింది కాదు, మన తాత ముత్తాతలు వాళ్ళ ఒక రిచ్ కల్చరల్ హెరిటేజ్కి అవన్నీ నిదర్శనాలు. మరి ఇండోనేషియా కూడా ఇస్లామిక్ నేషనే, వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారే. కాంబోడియాలో ఉన్నాయి, ఇండోనేషియాలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ ఆ దేశాలలో కూడా ఇంకా కూడా అవి హెరిటేజ్ సైట్స్గా గుర్తించి వాటిని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటుంటే, ఇక్కడ ఏదైతే మతమౌన్నత్యం ఏదైతే ఉందో, వీళ్ళకు ఒక పైశాచిక
ఏకతత్వం అంటే నేను ఒకటే అంటాను, నిజంగా భగవంతుని తెలుసుకున్న వాళ్ళు ఏ మతం వాళ్ళైనా కూడా వాళ్ళకి శాంతి అనేది మొట్టమొదట వాళ్ళకి గుర్తు రావాల్సిన అంశంగా ఉంది. కానీ ఈరోజు ఏ మతంలో ఏ భగవంతుడు ఏ గ్రంథాలు చెప్తున్నాయండి నువ్వు దేవుడి గురించి మాట్లాడితే వాడిని చంపేయని? నీ దేవుడి గురించి ఏమన్నాడు? అందరూ ఒకటే అన్నాడు. అతను చేసిన పాపం ఏమని చెప్పమంటారా? అందరూ ఒక్కటే, అందరూ సమానమే అన్న ఆ వాక్యం అతని ప్రాణాన్ని బలి తీసుకుందంటే వీళ్ళకున్న ఒక ఎంతటి మతోన్మాదులు వీళ్ళకి ఎవరు బ్రెయిన్ ట్యూన్ చేస్తున్నారు? ఇది విషపూరితం. ఇది కేవలం ఈరోజు బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న సంఘటనగా ఈరోజు చూసి నవ్వుకుంటున్న అనేక మంది రేపొద్దున వాళ్ళ ఇంటి తలుపు తట్టకుండా, వారి దేశం తలుపు తట్టకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఈరోజు మాకు కాదులే, ఎక్కడో మైనారిటీ హిందువులకు జరుగుతుంది కదా, మాకేం సంబంధం అనుకుంటున్నారు కదా. ఈరోజు ప్రపంచ దేశాలు ఎవరైతే విర్రవీగుతున్నారో మానవత్వానికి అతీతంగా ఈరోజు మానవత్వాన్ని కించపరుస్తూ జరుగుతున్న ఇటువంటి సంఘటనలను కళ్ళప్పు చెప్పుకొని చూస్తూ నిద్రావస్థలో ఉన్న మిగతా దేశాలు కావచ్చు, ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు కావచ్చు, లేకపోతే హ్యూమన్ రైట్స్ కి సంబంధించిన అసోసియేషన్స్ కావచ్చు, వీళ్ళందరూ కళ్ళప్ప చెప్పుకొని ఏం చేస్తున్నారండి? ఏం చూస్తున్నారు? ఎవరిని మెప్పించడానికి? ఇది ఒక పెద్ద పెనుదెబ్బ కాదంటారా మానవత్వానికి? సో ఇలాంటి వాళ్ళకి తప్పకుండా అండి ప్రకృతి ప్రతిదీ చూస్తూ ఉంటుంది. ఎవరైతే ఏదైతే వాళ్ళ పాపకర్మలు చేస్తారో వాళ్ళకి తిరిగి వస్తుంది. ఒకప్పుడు మనం భిక్ష పెడితే ఆ దేశం ఉంది. ఈరోజు నిజంగా 100 కోట్ల హిందువులు గనక కల్లెర్ర చేస్తే ఎటు పోతుంది ఆ దేశం అడుగుతున్నాను. కాబట్టి ఇది ఒక పబ్లిక్ రేజ్ స్టార్ట్ అయింది. ఈరోజు ఇంతకు ముందులా కాదు రోజా గారు. ఇప్పుడు చాలామంది కూడా అన్నిటికీ అతీతంగా మరీ ముఖ్యంగా హిందువులలో ఒక చైతన్యం మొదలైంది. ఆలోచన చేస్తున్నారు, ప్రతి ఒక్కరు చేస్తున్నారు. నిర్దాక్షిణ్యంగా యువకుల్ని, ఆడపిల్లల్ని ఈరోజు కోల్కత్తా స్ట్రీట్స్లో కొడుతున్నారండి, రక్తం వచ్చేటట్టుగా. మీరు లైవ్ చూస్తే ఇప్పుడు అక్కడి నుంచి, అండ్ హార్డ్లీ దెర్ ఇస్ ఎనీ మీడియా విచ్ ఇస్ కవరింగ్, హార్డ్లీ ఏదో 1-2 ఛానల్స్ తప్ప అసలు ఆ ఒక్క న్యూస్ని కూడా అంతటి నిరంకుశ పాలన మనం చవి చూస్తా ఉన్నాము బెంగాల్ స్టేట్లో. ఒక జంగల్ రాజ్ అంటాను నేనైతే. ఎటువంటి స్వేచ్ఛ లేదు. ఈ రోజు ఏమైపోతుంది అనేది ఇది తప్పకుండా ప్రభుత్వం ఉపేక్షించకూడదు, భారత ప్రభుత్వం దీన్ని ఉపేక్షించకూడదు. అవసరమైతే ప్రెసిడెంట్ రూల్ తీసుకొచ్చి పూర్తిగా కూడా బెంగాల్ స్వాధీనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రోజు ఇలా వదిలేస్తే అక్కడ నన్ను ఎవడూ టచ్ చేయలేడు, నన్ను ఎవడూ ఏం చేయలేడు. కనీసం భారతదేశ కాన్స్టిట్యూషన్కి కానివ్వండి, ప్రజల అభిప్రాయాలకు కానివ్వండి, ఎటువంటి రెస్పెక్ట్ అక్కడున్న ముఖ్యమంత్రి ఇవ్వటం లేదు. నిర్దాక్షిణ్యంగా హిందువులను ఎందుకు చంపుతున్నారు అని నిరసన ప్రకటిస్తే రక్తపాతం చిందిస్తోంది. మన దేశ యువత మీద, అక్కడున్న బెంగాల్ యువత మీద మమతా బెనర్జీ యొక్క రాక్షస కాండ మనకు కనబడుతుంది.